ఈ వీడియోలో పర్ఫెక్ట్ సర్కిల్ ఎలా చేయాలో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. హలో, వెల్కమ్ టు మై క్రోచెట్ వరల్డ్ ఊల్ హౌస్ బై ఉషా. ముందుగా ఈ ప్యాటర్న్ మన దగ్గర ఉండాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. యాన్ తీసుకొని స్లిప్ నాట్ వేయాలి. స్లిప్ నాట్ వేసి స్లిప్ నాట్ నుండి 5 చైన్స్ వేసి మనం మ్యాజిక్ రింగ్ ఫామ్ చేయాలి. మ్యాజిక్ రింగ్ ఎలా వేయాలో ఫుల్ డీటెయిల్స్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ రో స్టార్ట్ చేయడానికి మనం 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకొని మ్యాజిక్ రింగ్ నుండి మనం 10 హెచ్డిసి స్టిచెస్ వేయాలి. ఇది మన ఆప్షన్. 6 వేయచ్చు, 8 వేయచ్చు, 10 వేయచ్చు, 12 వేయచ్చు. మన సర్కిల్ లెంత్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టిచ్ టైప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎస్సీ కానీ హెచ్డిసి కానీ డీసీ మన ప్రాజెక్ట్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు హెచ్డిసిని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మ్యాజిక్ రింగ్ నుండి 10 హెచ్డిసి స్టిచెస్ వేసాను. 10 హెచ్డిసిస్ తర్వాత ఫస్ట్ వేసిన 2 చైన్స్ నుండి సెకండ్ చైన్ నుండి స్లిప్ నాట్ వేసి మన ఫస్ట్ రోని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, చిన్న సర్కిల్ వచ్చింది. ఇది ఫస్ట్ రో కంప్లీట్ అయింది. దీన్ని R1 అని అనొచ్చు. ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేయడానికి 2 చైన్స్ వేసుకొని ఫస్ట్ లైన్లో ఉన్న చైన్స్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఒక్క స్టిచ్ని మనం 2 హెచ్డీస్ వేయాలి. ఒక్క స్టిచ్లో మనం 2 హెచ్డీస్ వేయాలి. అంటే టోటల్గా 20 హెచ్డిసి స్టిచెస్ మనకు వస్తాయి. టోటల్గా 20 హెచ్డిసి స్టిచెస్ మనకు వస్తాయి. మన లెంత్ బట్టి కూడా మనం సర్కిల్ని ఏ స్టిచ్లో వేయాలో మనం నేర్చుకోవాలి. ఎస్సీస్ అయితే అమిగ్రూమిలో బాగా ఉపయోగపడుతుంది. ఫ్లవర్స్ మెథడ్ అయితే ఈ హెచ్డిసిస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 20 హెచ్డిసిస్ అయ్యాక స్లిప్ నాట్ వేసుకోవాలి. చూడండి, మన సెకండ్ రో కంప్లీట్ అయ్యింది. ఎంత క్యూట్గా ఉందో కదా చిన్న సర్కిల్. ఇప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేద్దాం. థర్డ్ రో స్టార్ట్ చేయడానికి కూడా 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసి ఇప్పుడు 2 హెచ్డిసి ఇన్ ఫస్ట్ స్టిచ్, తర్వాత 1 హెచ్డిసి ఇన్ నెక్స్ట్ స్టిచ్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ స్టిచ్లో 2 హెచ్డిసిస్ వేయాలి. అంటే 2 హెచ్డిసి స్టిచెస్ వేయాలి. తర్వాత స్టిచ్లో కేవలం 1 హెచ్డిసి వేయాలి. ఇదే ప్రాసెస్ రౌండ్ మొత్తం యూస్ చేస్తాం. ఈ థర్డ్ రో కంప్లీట్ అయ్యేసరికి మనం 30 హెచ్డిసిస్ వేస్తాం. 30 హెచ్డిసిస్ అయిన తర్వాత మళ్ళీ స్లిప్ నాట్ వేసి థర్డ్ రోను కూడా మనం క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం ఫోర్త్ రో స్టార్ట్ చేద్దాం. ఫోర్త్ రో గురించి కూడా 2 చైన్స్ వేసుకొని ఫస్ట్ స్టిచ్లో 2 హెచ్డిసిస్ వేసుకొని తర్వాత 2 స్టిచెస్లో కేవలం ఒక్కొక్క హెచ్డిసి వేయాలి. అర్థమైందా? ఫస్ట్ స్టిచ్లో 2 హెచ్డిసిస్ వేసుకొని తర్వాత 2 స్టిచెస్లో మనం సింగిల్ హెచ్డిసిస్ వేయాలి. లాస్ట్లో స్లిప్ నాట్ వేయాలి. ఇలా ఫోర్త్ రో కూడా కంప్లీట్ అవుతుంది. ఇలా ఫిఫ్త్ రో కానీ సిక్స్త్ రో కానీ ఎలా చేయాలో స్క్రీన్ మీద ఇచ్చాను, చూడండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీకు ఈ వీడియో యూస్